కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. అలాంటి పవర్ఫుల్ డైలాగ్ ని మన జబర్దస్త్ పులిబిడ్డ చెప్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with awesome pieces. Let's welcome them. యాదగిరి గారు ఎత్తుకోవాలా? సార్ నేను డైరెక్టర్ సార్, యాదగిరి గారు రమ్మన్నారు. సరే చేతులు పెకతో నాయ కదా నిజి డీజే టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిరా తిరు కొట్టది తిన్ మార డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పెరు. సారీ సార్, యాదగిరి గారు ఇల్లు అనుకొని వచ్చేసారు. ఇప్పుడు తెలిసింది ప్లే స్కూల్ అని చెప్పి. యాదగిరి ముందు ఆ సెట్ అద్దాలు తీయండి సార్. నమస్కారం సార్. మన దగ్గర అద్భుతమైన కథ ఉంది. తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు రాని కథ సార్. రాణి రాజు కథ వద్దు మనకి. నేను రాని కథ అంటే రాణిలు రాజులు కాదు సార్, ఇప్పుడు రాలేని కథ. నువ్వు చెప్పకు, నేను చెప్తా. చెప్పండి సార్. హలో ఏంది? శంషాబాద్ దగ్గర ఎకరం 20 కోట్లు వెళ్తుందా? సరే నువ్వు పెట్టే సార్. నేను ఒక అద్భుతమైన సినిమా చెప్తా, అది చేద్దాం. ఏ సినిమా సార్? ఓకే. ఆల్రెడీ పూరి గారు తీశారు కదా సార్. చైనాలో ఎప్పుడో చేద్దాం, మనం తెలుగులోనే తీద్దాం, కానీ రీమేక్ చేద్దాం. మహేష్ బాబు గారు పీక్ లో చేశారు సార్. మహేష్ బాబు గారు చేయబట్టి దాన్ని పీక్ అన్నారు. నేను చెప్పబోయే హీరో చేస్తే దాన్ని డబుల్ పీక్ అంటారు. ఓకే సార్, నాకు డబ్బులు ఇస్తారుగా? డబ్బులు వస్తాయి. ఓకే, కాస్టింగ్ పిల్లండి. కాస్టింగ్ ఎలా? ఆర్టిస్టులు. ఎవరు సార్ వీళ్ళందరూ? మా చుట్టాలు. పోక్రీలో ప్రకాష్ రాజు ఎలాంటి అద్భుతమైన క్యారెక్టర్లు ఉంటాయి. ఉన్నాయి. ప్రకాష్ రాజ్. సికింద్రాబాద్ దగ్గర జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త లిస్ట్ పెడతారు వరుసగా. అలా ఉన్నారు సార్ ఒక్కొక్కడు. మరి హీరో ఎలా ఉంటాడు సార్? మట్టి తుఫాన్ చెవుల మోత ఎట్లా ఉంటుందో తెలుసా? తెలుసు సార్. వేటాడ సింహం పంజాబ్ విసురుతో ఎలా ఉంటుందో తెలుసా? నీ చెప్పబోయే హీరో అలా ఉంటాడు. రారా హీరో. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు గుట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు గుట్టయిరో. నాయనా ఆడి బొమ్మను ఆడు డైరెక్టర్ బిడ్డ. ఆడి కాదు ఆయనకున్నాడు. అది బొమ్మ బిడ్డ, బొమ్మ. ఆర్టిస్ట్ అందరూ కూర్చోండి. మనం సినిమా తీద్దాం, ఇంకా ఇందులో తీద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ హీరో ఎంట్రీ అన్నమాట. మహేష్ బాబు గారు ఎలా పరిగెత్తొస్తారు తెలుసుగా? వచ్చు కదా? వెనక నుంచి పరిగెత్తుకొని రావాలి. ఆ కాయగూరలు ఇవ్వండి అమ్మా. రెడీ, మ్యూజిక్. అది కాదు నాన్న, నువ్వు హీరోవి. డైరెక్టర్ చూసుకో, నువ్వే చేయించాలా? ఒక రెండు అమ్మాయిలుగా అమ్మో వీడిని కొట్టి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్దు ఆడే పండుగ. ఓకేనా? నా పేరు పండు కాదు. సరే నాన్న, ఈ సినిమాలో పండు. ఓకే, ఈ సినిమా ఎందుకు పంట? కొడతా. యాక్షన్. ఎవడు కొడితే మా ఇల్లు తిరిగి మీ ఇల్లు ఎందుకు తిరుగుతుందిరా? 20 ఏళ్ళు ఎవడు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. ఎవడు కొడితే మా తిరిగి కొట్టురా. బ్లాక్ అయితే వాడే. సాంగ్ చేస్తావా పోనీ? బ్యూటిఫుల్ సాంగ్. ఓకేనా? దామ్మా హీరోయిన్ రా. చూడు, చాలా ఈజీ స్టెప్. అదేవ దేవ 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 దేవుడా అదేవ. ఓకే, 1 2 3 4 మ్యూజిక్.
ఏమైంది? అడిపోతుంది ఏంది అది పోతే నువ్వు పో వెనకాల, డాన్స్ ఏమన్నాగా ఎట్లా పోతా మళ్ళా దాని వెనకాల డాన్స్ చేస్తూ వెళ్ళాలి. మ్యూజిక్. నేను చెప్తాను కట్టు, నువ్వు చెప్తున్నా కట్టు. నువ్వు చెప్పినట్టు చేయాలన్నావు కదా. సరే అది నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతాం. వెళ్ళి కూర్చోమ్మా నువ్వు. తుపాకీ కాల్చిన వచ్చా? ఆ? తుపాకీ తుపాకీ కాల్చిన వచ్చా? వస్తుంది ఇందా ఏం చేస్తున్నావు? అదేమైనా దీపావళి సామాన్ అనుకున్నారా? కాల్చడం వస్తా తుపాకీ కాల్చిన అట్లా కాదు, ఇట్లా పట్టుకొని కాల్చాలి. అట్లా? తీసుకోండి. కనుక అది డబ్బింగ్ లో వేస్తారా సౌండ్? ఏయ్, కొడతావా ఇట్లా? గన్ను ఇలా తిప్పుతుంటే వాడు అడుగుతాడు ఇంతకు ముందు అలవాటు ఉందని. నువ్వేం చెప్పాలి తెలుసా? సినిమాలు చూడట్లేదు ఏంటి? నువ్వు చెప్తే అర్థమైతలే, నేను చెప్తా. సినిమా చూడలేదంటే నువ్వు చెప్తే అలా ఉందిరా. తిప్పు గన్ను తిప్పు, నా నెత్తి మీద తిప్పు గన్ను. నీ ఓకే రెడీ? గన్ను బాగా తిప్పుతున్నా అలవాటు ఉందా? ఇప్పుడే సినిమాలు చూడట్లేదు ఏంటని. సినిమాలు చూస్తలేను. సరే ఆ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు? రెండమ్మా. నేను ఇది ప్రకాష్ రాజ్ వాయిస్ వచ్చి గిళ్ళతో గిల్లించుకోవాలి. ఇప్పటిదాకా మనుషులు ప్రకాష్ రాజ్ మిమిక్రీ చేస్తే చూసాం. దొడ్లో ఉన్న బర్రె ఒకటి మిమిక్రీ చేస్తే ప్రకాష్ రాజ్ వాయిస్ ఇలాగే ఉంటది. నా కొడుకు నా కొడుకాడు. భయపడదు, మన ఫ్రెండ్స్. సరేరా సరేరా. విలన్ గారి గన్ను పెడతాడు ఇక్కడ. నువ్వేమన్నా తెలుసా? శృతి నాదే గన్ను నాదే. చెప్పు, శృతి నాదే గన్ను నాదే. తీసుకుపో మరి. అది నేను చెప్పడం కాదు, నీ డైలాగ్. శృతి నాదే గన్ను నాదే. టైల్స్ వేయిస్తున్నారంట కదా? లేదు, మా ఇంట్లో చేయించలే. మీ ఇంట్లో టైల్స్ వేయిస్తున్నాను అడగలేదు. అది సినిమా డైలాగ్. విలన్ గారికి నువ్వు చెప్పాలి. బిడ్డ ఎందుకు పడుతున్నారా? చెప్పు. శృతి నాదే కన్ను నాదే. టైల్స్ చేయిస్తానన్నట్టుగా. అంతకన్నా చెప్పలేవరా? వీడు వచ్చి అంటాడు ఏంట్రా చంపేస్తారా చంపేస్తారా చంపేస్తారా, నిన్న కాక మొన్నొచ్చి అంటాడు. నువ్వు వాడిని ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టి ఎప్పుడు వచ్చావు అన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? రేయ్, నేను ఇప్పుడు చెప్పిన డైలాగ్ నేను చెప్పమన్నాను రా. ఏంటంటే చంపేస్తారా చంపేస్తారా? నిన్న కాక మొన్న వచ్చే చంపేస్తారండి. గన్నెందుకు పడేస్తారు? చంపడం ఏంది? నేనెందుకు చంపాలని? అది మా బామ్మారిది. అది మీ బామ్మర్ది కాదురా, సినిమాలో విలను. మన విలనా? ఎప్పుడైనా రా విలను. చంపేస్తారేంటంటే నేను కాక మొన్న వచ్చా. ఎప్పుడు వచ్చామనే కాదురా. ఇలా దిగిందా లేదా అనేది. దిగింది. మాకేదైనా పెట్టొచ్చు కదా అన్నా అంటే పేకు చంపేస్తా. ఆ లిఫ్ట్ తీసి ఎక్కిస్తారా నువ్వే? ఏం చేస్తాను? అద్భుతమైన రొమాంటిక్ సీన్. లిఫ్ట్ లో కూర్చో. ఏంటిది? లిఫ్ట్ నాన్న అద్భుతమైన సీన్ నాన్న, మామూలుగా ఉండకూడదు. రెడీ హీరోయిన్ రామ్మా. ఏం చెప్పాలి తెలిసే డైలాగు? సెంటు బాగుంది, ఎక్కడ కొంటున్నారు ఏంటి? సెంటు బాగుంది, ఎక్కడ కొంటున్నారు ఏంటి? ఎందుకు నువ్వు అనుకుంటావా? ఫస్ట్ సీన్ అంటే డైలాగ్ కాదు, వెళ్తూ లిఫ్ట్ అయిపోద్ది. ఓకే చెప్పు, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి? నువ్వు మగోడివి, నీకు హస్బెండ్ ఉంటారా? మనం ఎట్లా అడుగుతాను? హీరోయిన్ అడగమంటున్నా. తనలే నువ్వు, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలని అన్నాను. రెడీ రెడీ. కెమెరా రోలింగ్. చెప్పు. కెమెరా రోలింగ్. ఇప్పుడు చెప్తా.
సెంటు బాగుంది ఎక్కడ కొన్నా కోటిలో కొన్నదిరా 20 రూపాయలకి వెళ్ళి కొనుక్కుంటా. చెప్పాలా కోటిలో కొన్నాను నువ్వెందుకు చెప్పావు ఒరేయ్, నీకు ఎలాంటి మొడతాలి పెద్ద ఎత్తుగా వండక్కర్లేదు. ఏంటండి ఆ వాయిస్ నాకు అర్థం కాదు. మా పెద్దమ్మ క్లైమాక్స్ వెళ్ళిపోదా? ఎక్కడికి? ఐమాక్స్ ఐమాక్స్ కాదురా, సినిమాలో క్లైమాక్స్. ఇప్పుడు దాన్ని ఐమాక్స్ క్లైమాక్స్ చేసిలా అద్భుతమైన సీను. ప్రకాష్ రాజ్ గారు ఏది? ఒకటే డైలాగ్. సరే నువ్వు కాల్చే చచ్చిపోతాడు, కాల్చు. నాన్న చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోయాడు అంటే నవ్వుతావేరా. హీరో ఎలా ఏడుస్తారు? ఎట్లా ఏడ్చే ఆడున్నట్టు. ఎలా 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 మంచి ఆర్ఆర్. అక్కడ నుంచిరా, మేడం గారి దగ్గర నుంచి వెనక్కి వెళ్ళండి. యాక్షన్ మ్యూజిక్. నాగిని డాన్స్ ఎందుకు వేస్తున్నాను? రెడీ అమ్మా, లాస్ట్ సీన్, యాక్షన్. యాక్షన్ అని నేను చెప్పాలి. నాన్న చచ్చిపోయావా? చచ్చిపోయిన తర్వాత ఒకటే డైలాగ్. నాన్న చచ్చిపోయావా? నాన్న డైలాగ్. నాన్న చచ్చిపోయావా ఒకటే డైలాగ్. అది డైలాగ్ కాదు. రెడీ అమ్మా, ఆర్ఆర్ మీద రావాలి. ఆర్ఆర్ మీద రావాలంట. ఆర్ఆర్ ఆర్ఆర్ అక్కడ నుంచి వస్తే అలా తెలుస్తుంది మీ నాన్న. మరి ఇట్ట అట్టారా అవుటర్ రింగ్ రోడ్డు నుంచి దగ్గర అవుతుంది. నాకు బీపీ 140 నుంచి 170కి వెళ్ళిపోయింది. నాన్న హాస్పిటల్ పంపి నాన్న. డైలాగ్ గుర్తుందిగా? ఉంది. పోతే ఎంతమంది పోతారు? అందరు పోతారు. పోతే నేను ఒక్కనే పోతా. పో. రెడీ మ్యూజిక్. డైలాగ్ డైలాగ్. నాన్న పోతే నువ్వు ఒక్కనే పోతావు. పోతే నేను ఒక్కనే పోతా. పోతే వీడు ఒక్కడే పోతా. నీ అబ్బా, నేను ఒక్కనంటే నేను కాదు నువ్వు. పోతే నేను ఒక్కనే పోతా. లేకపోతే 40 ఆఫీసర్లు పోతా. 40 ఆఫీసర్లు పోతా. 40 క్రిమినల్స్. చిచ్చే నీ వల్ల నేను మర్చిపోయా. ఇవాళ నేను పోతే నేను ఒక్కనే పోతా. పోతే నేను ఒక్కనే పోతా. లేకపోతే 40-50 మంది క్రిమినల్స్ పోతారు. పోని. నీకు దండం. అది డైలాగ్ కాదు. నేను నీ టార్చర్ భరించలేక డైలాగ్ కాదు. ఒరే, నీలాంటి సినిమా చేసేందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. రేయ్, నీలాంటి సినిమాలు చెప్తే నా చెప్తా నేను కొట్టుకోవాలి. ఈ డైలాగులు చెప్తున్న సినిమా డైలాగ్ ఎందుకు చెప్పలేవు? ఇది కూడా చెప్పనా? అలా అవునా? సరే నేను మళ్ళీ చేస్తా. సార్ పేమెంట్ ఇస్తే రేపు షూటింగ్ కలుసుకుందాం. రేపు షూటింగ్ లో కాదప్పా, షెడ్యూల్ క్యాన్సిల్. ఏమైంది సార్? అంటే 20 కోట్లు ఉన్నది 2 కోట్లకు పడిపోయింది. మార్కెట్ పెరిగినాక మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు నన్నేం చేయమంటారు సార్? కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది. నాగబాబు సార్ అనిపించింది ఈ స్కిట్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే రాజమౌళి ఈ క్యారెక్టర్ కి ఒక ఎక్స్పర్ట్. ఈ ఎరోడి క్యారెక్టర్ చేయడంలో రాజమౌళి చంపేశాడు. నీతి రాజమౌళి కాంబినేషన్ హిలేరియస్ గా వర్కౌట్ అయింది. నేనైతే తెగ ఎంజాయ్ చేశాను. వెరీ నైస్. రోజా గారు, భాస్కర్ ఫ్రస్ట్రేషన్, రాజమౌళి ఇన్నోసెన్స్ బాగుంది. అసలు అంతసేపు చేస్తున్నా కూడా కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నాం. వెరీ గుడ్.